దేశవ్యాప్తంగా మూడో దశ ఎన్నికల ప్రచారానికి ఈ సాయంత్రంతో తెరపడనుంది. రాజకీయ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై మూడో విడత పోలింగ్ కు సిద్ధమవుతున్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. ఇప్పటికే 2 దశల్లో పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇక మూడో దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మూడో దశలో మొత్తం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ దశలో ప్రముఖులు పోటీ పడుతుండగా ఎన్నికల్లో మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. గాంధీనగర్ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా, గునా నుంచి జ్యోతిరాదిత్య సింధియా, పిమేఘా నుంచి బీజేపీ తిరుగుబాటు నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప, మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, బారామతి నియోజకవర్గం నుంచి సుప్రియా సులే పోటీ పడుతున్నారు. అలాగే ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోరు జరగనుంది. దేశంలో మూడో దశ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో తెరపడనుంది. ఈ దశలో ప్రముఖులు పోటీ పడుతుండటంతో ఎన్నికల్లో మొత్తం 1351 మంది అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. గాంధీనగర్ నుంచి కేంద్ర మంత్రి అమిత్ షా, గునా నుంచి జ్యోతిరాదిత్య సింధియా, పిమేఘా నుంచి బీజేపీ తిరుగుబాటు నాయకుడు కేఎస్ ఈశ్వరప్ప, మెయిన్పురి నుంచి డింపుల్ యాదవ్, విదిశా నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్, బారామతి నియోజకవర్గం నుంచి సుప్రియా సులే పోటీ పడుతున్నారు. అలాగే ఈ దశలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, నేషనలిస్టిక్ కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థుల మధ్య ప్రధానంగా పోరు జరగనుంది. మూడో దశలో కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, దాద్రా అండ్ నగర్ హవేలీ, దమన్ అండ్ డయ్యూ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. అయితే జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి స్థానంలో ఎన్నికల సంఘం ఓటింగ్ తేదీని మార్చింది. ఇప్పుడు ఇది మే 25న 6వ దశలో ఓటింగ్ జరగనుంది. సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం